హలో హాయ్ అందరికీ. ఈరోజు స్పెషల్ వచ్చేసి నూడిల్స్ని వాటర్లో వేసి ఉడకబెట్టుకొని వాటర్ వంపేసి నూడిల్స్ వేసి ఒక దానిలో పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఇంకో బౌల్లో ఆయిల్ వేసుకొని బీట్రూట్, క్యారెట్, క్యాబేజ్, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని నూడిల్స్ మసాలా వేసుకొని మంచిగా గోలిచ్చి ఉప్పు కారం కూడా వేసుకొని పెట్టుకోవాలి. మళ్ళీ వేరే ఇంకో బాండీలో ఆయిల్ వేసుకొని దానిలో కొంచెం సాల్ట్ వేసుకొని ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకోవాలి. దాని క్వాంటిటీకి తగ్గట్టు ఎగ్స్ తీసుకొని ఎగ్స్ అన్నిటిని పగలగొట్టుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై లాగా చేసుకోవాలి. కొంచెం కింద అడుగు మాడకుండా సిమ్లో పెట్టుకొని స్లోగా ఫ్రై చేసుకుంటే మంచిగా అవుతుంది. ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందాక వేరే బాండీలో మసాలాలని కలుపుకున్నాం కదా, అందులో ఈ ఉడకబెట్టిన నూడిల్స్ అన్నిటినీ వేసుకొని అందులోనే పగలగొట్టి వేసుకున్న గిలకొట్టుకున్న ఎగ్స్ కూడా వేసుకొని మొత్తం మంచిగా మసాలా నూడిల్స్కి పట్టే విధంగా మంచిగా స్పూన్తో కలుపుకోవాలి. స్పూన్తో అంత ఈజీగా రాదు కాబట్టి చేతితో మంచిగా కిందికి మీదికి మసాలాలు నూడిల్స్ అన్నిటికీ పట్టేటట్టు కలుపుకొని మంచిగా కిందికి పైకి చేసుకొని కాసేపు స్టవ్ పైన పెట్టుకొని దించేసుకొని ప్లేట్లో పెట్టుకుంటే రెడీ ఎగ్ నూడిల్స్. మంచిగా ఇంట్లోనే టేస్టీ ఎగ్ నూడిల్స్ చేసుకొని తినేసేయచ్చు. చాలా బాగున్నాయి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.